నమస్తే, వెల్కమ్ టు JP9 న్యూస్. అధికారులు ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అని అన్నారు. వారు ఆమోదించిన తీర్మానాలే తిరస్కరణకి గురి చేస్తున్నారు. ప్రజల ధనంతో నిర్మించిన స్ట్రీట్ వెండర్ జోన్లు ఇప్పటి వరకు ఎవరికి కేటాయించకుండా ఏడాది పాటు వృధాగా ఉంచి వాటిని కూల్చివేసిన ఘటన పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో పంచవటి కాలనీలో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన స్ట్రీట్ వెండర్ జోన్లు పాలక మండలి తీర్మానాన్ని పక్కన పెట్టి స్వయంగా కార్పొరేషన్ సిబ్బంది వచ్చి ప్రభుత్వ స్థలం కాదు, ప్రైవేట్ స్థలం అని కమిషనర్ గారి ఆదేశాలు అంటూ ఎవరూ లేని సమయంలో కూల్చివేశారు. పిర్జాదిగూడ కార్పొరేషన్ లో ప్రజల డబ్బును వృధాగా ఖర్చు పెట్టి ప్రజా అవసరాల కోసం వివిధ నిర్మాణాలను చేపడుతున్నామంటూ వాటిని సద్వినియోగపరచకపోగా అధికారులు వాటిని కూల్చడానికి ముందు వరుసలో ఉంటున్నారు అని ప్రజల ఆవేదన. గతంలో స్ట్రీట్ వెండర్ జోన్ కూల్చివేతలకు వచ్చిన అధికారులకు అడ్డుకున్న ప్రజలు ఎంతో గొప్పగా తయారు చేసినాము. రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానం అనేది చెప్పుకునే ఇక్కడ పాలకవర్గానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ట్రిపుల్ ఆర్ సెంటర్లు పెట్టారు, వాళ్ళకి ఎంతమంది ప్రజానీకానికి ఉపయోగపడ్డది? స్ట్రీట్ వెండర్స్ కట్టారు, ఎంతమంది పబ్లిక్కి మీరు ఈ కూరగాయల వ్యాపారులకి ఎంతమందికి ఇచ్చారు? ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, we want justice, we want justice. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. We want justice, we want justice, we want justice. పనిచేస్తున్న ఈ పాలకవర్గం మా ఈ పనికి నిదర్శనం ఏందో చూడండి. ఇక్కడ పిర్జాదిగూడలో పనికొచ్చే పనులు ఒకటి కూడా చేయరు. ఏది రోడ్లు వేయండి, ఈడ SNDP పని చేయండి అనేసి అంటే ఇక్కడ నిధులు ఉండవు. ఓన్లీ కాంట్రాక్టర్లను బతికించడానికే ఇక్కడ ఈ పరిపాలన జరుగుతూ ఉన్నది. మంత్రి మల్లారెడ్డి గారు ఆయన సోయి లేకుండా మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారని చెప్తా ఉన్నాడు. మా వజ్రేష్ యాదవ్ గారు ఓడిపోయినా కానీ నిత్యం ప్రజలలో ఉన్నాడు. మీరు ఏడున్నారు? మీరు గోవాలలో, టూర్లలో, ట్రిప్పులలో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వర్కింగ్ డే, మీరు వర్కింగ్ డేలలో మీరు మా దగ్గర జీతం తీసుకుంటలేరా మీరు అనేసి అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే తీసుకుంటలేడా, లేకపోతే కార్పొరేటర్లు తీసుకుంటలేరా, మేయర్ తీసుకుంటలేరా, డిప్యూటీ మేయర్ తీసుకుంటలేరా? మీకు అవగాహన లేని పరిపాలన ఈ పరిపాలన చేస్తూ ఉన్నారు మీరు. మీకు ఇంకొక సంవత్సరం వరకు మీకు ప్రజలు తీర్పుతోటి మీకు సమయం ఉన్నది. ఈ సంవత్సరం తర్వాత మీకు ప్రజలే బుద్ధి చెప్తారు అనేసి అంటూ ఉన్నాం. SNDP వర్షాకాలం వస్తూ ఉన్నది, మళ్ళీ SNDP పని ఏది అనేసి అంటే కాంట్రాక్టర్ లేకపోతే ఇంకో కాంట్రాక్టర్ని తీసుకొని రండి. బ్లూ ప్రింట్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, పని చేయడానికి ఎందుకు మీకు అంత లోపంతో మీరు పనిచేస్తూ ఉన్నారు? మిమ్మల్ని మేము ఒకటే సూటిగా అడిగేది, మీరు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఎన్ని రోడ్లు వేసిర్రు ఆ వివరణ ఇవ్వమంటే ఇయ్యారు. ఈరోజు కుక్కలు పిల్లలను వెంటబడి చీల్చి చెండాడుతూ ఉన్నది. పిల్లలకి చాలా ప్రమాదకరంగా ఉన్నది అనేసి కుక్కల మీద మేము వచ్చి పదే కంప్లైంట్లు ఇస్తే మీరు మా దగ్గర ఫండ్ లేదనేసి అంటారు. కమిషనర్ గారు, మేయర్ గారు ఫండ్ లేదంటారు. ఈ ఫండుని మొత్తం వీటిని కట్టాలి, కూలగొట్టాలి. అది గవర్నమెంట్ ల్యాండ్ అనేసి ఆ రోజు కట్టిన రోజు మీకు తెలియదా? ఆ వెనకల ఎవరైతే యజమాని అడిగితే మాకు వెనకల నుంచి రోడ్డు ఉంది అనేసి అంటాడు. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళ పరిపాలనలో వీళ్ళు వర్గపోరు తప్పితే ఈ 4 సంవత్సరాలలో చేసింది ఏం లేదు. మళ్ళీ అవిశ్వాసం ఏడబెట్టుకుంటారో, మా సీట్లు ఏడబోతాయి అనేసి ట్రిప్పులు తిప్పుతూ ఉన్నారు. గత మీరు ఇచ్చి ఒక 3 నెలల కింద మీరు అలాట్మెంట్ లిస్ట్ ఇచ్చారు, ఏది మన డబుల్ బెడ్రూమ్లకి. ఇప్పటి వరకు వాళ్ళు చిమ్మ చీకట్లలో నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళ కంటి నిండా నిద్రాహారాలు లేవు. ఇంత పరిస్థితులలో మీరు టూర్లు తిరుగుతూ ఉన్నారు. మీరు ప్రజలకు ఏం చూపిస్తూ ఉన్నారు? మీ పాలన ఏం చూపిస్తారు అనేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీకు ఇప్పటికైనా అవగాహన ఉంటే కనుక మీరు ప్రజానీకంలో తిరిగి ఆగిన రోడ్లు ఎందుకు ఆగినాయి, ఆగిన ఈ SNDP పనులు ఎందుకు ఆగినాయి అనేసి దాని మీద ఓ సమీక్ష చేసి దాని మీద మీరు మాకు వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే
మీరు ఎన్నోసార్లు పార్కులు కబ్జా చేసిర్రు, రోడ్లు కబ్జా చేసిర్రు, చెరువులు కబ్జా చేసిర్రు. ప్రతిదీ కూడా కబ్జాలలో నెంబర్ 1 పీర్జాది కూడా అనేసి మేము ఎన్నోసార్లు మేము మీడియా తరఫున మీకు వివరించినాం కూడా. మా దగ్గర డాక్యుమెంటరీ కూడా ఉన్నది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఏ రోజు పట్టించుకోలే మంత్రి మల్లారెడ్డి గారు. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నారు, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈరోజు గొప్పగా ఉంది పీర్జాది కూడా అనేసి అంటున్నారు. కొంచెం అవగాహన లోపం ఏమన్నా తగ్గినట్టుంది, మీకు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూపించుకోరు అనేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే మా నాయకులను ఎవరినేమన్నా అంటే మాత్రం మేము పీర్జాది కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఊరుకునేది ఉండదు అనేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఆ స్ట్రీట్ వెండర్ కూలగొట్టడానికి వచ్చినప్పుడు ఆర్ఐ ఆడికి వస్తే ఆర్ఐని అడగడం జరిగింది. ఆర్ఐ మీ దగ్గర ఏముందమ్మా కూలగొట్టడానికి ఏమైనా పేపర్ ఉందా అని చెప్పి అంటే మాకు ఎంఆర్ఓ గారు పంపించారని చెప్పి అన్నారు. ఎంఆర్ఓకి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అక్కడనే సుధీరన్నతో మాజీ ఎమ్మెల్యే సుధీరన్నతో ఒక ఫోన్ కొట్టేస్తే అప్పుడు రెస్పాండ్ అయింది. సార్ మేము ఇప్పుడేం కూలగొట్టం దాని కానీ 15 రోజుల కింద రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మేము మధ్యాహ్నం పూట ఎవరు మా పెద్ద మనుషులు ఎవరు కూడా అందుబాటులో లేరు. నేను పంచవటి కాలనీలో ఉంటాను. అక్కడి నుంచి నేను వెళ్ళేసరికి ఇగో ఈ రకంగా కూలగొట్టడం జరిగింది. ఇది 2 సంవత్సరాల కింద కట్టిన స్ట్రీట్ వెండర్లను కూరగాయల షాపుల వాళ్ళకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి కట్టిరు. అది 17 లక్షల రూపాయలు ఈ మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన పైసల్ని ప్రతి ఒక్క రూపాయి స్టాప్ ఇది మన ప్రజలది బిల్లుల రూపకంగానో లేకపోతే కమిషన్ల రూపకంలో వచ్చిన ప్రజల దగ్గర ప్రతి రూపాయి వచ్చింది. ఆ రూపాయి కూడగొట్టి 16 లక్షల రూపాయలు కట్టి గరీబులకే సాయం చేస్తున్నాం కదా అని చెప్పిన ఆ రోజు చిలుక పలుకులు పలికి ఈరోజు దాన్ని ఇక్కడి నుంచి ఏదైతే కార్పొరేషన్లో ఉన్నారో మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్ అందరూ ఉన్నారో మేము ఎస్కేప్ అవుతాము, మేము గోవాల టూర్లు వెళ్తాం. ఆ రోజు మీరు కూలగొట్టండి, ఎవరు కూడా మిమ్మల్ని అడ్డుకోలేరు. మీరు ఆఫీసర్ కాబట్టి మిమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు అని చెప్పానంటే ఆఫీసర్లు వచ్చినా ఎవరు వచ్చినా ఇప్పటికి ఇక్కడ నేను కమిషనర్ గారికి 2 సార్లు పర్సనల్ నెంబర్ చేశాను, మళ్ళీ గవర్నమెంట్ నెంబర్ కూడా చేశాను. కమిషనర్ గారు ఫోన్ లేపకపోయేసరికి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కూడా లేరు. దయచేసి మళ్ళీ ఇంకోసారి ఆ రోజు అక్కడ ఏ వ్యక్తి అయితే 300 గజాలు కొన్నాడో ఆ వ్యక్తి అక్కడికి వస్తే ఆ వ్యక్తిని అడగడం జరిగింది. అయ్యా మీరు ఎక్కడ కొన్నారంటే అయ్యా మీకు ముందు మాకు సంబంధం లేదు, వెనక పక్క నుంచి నాకు వెస్ట్ ఫేస్ రోడ్ ఉన్నది, ఆ రోడ్కి నేను 300 యార్డ్స్ కొన్నాను, 1,50,00,000 పెట్టి అంటే 1,50,00,000 పెట్టి కొనడానికి మీకు ఆ కొనే రైట్స్ ఎవరు ఇచ్చారని చెప్పి అంటే నాకు ఎంఆర్ఓ గారు ఇచ్చారంటే ఎంఆర్ఓకి మాట్లాడాము, జేసీకి మాట్లాడాము, కలెక్టర్ మాట్లాడితే సార్ అది ఇంకా ప్రాసెస్లో ఉంది, నేను మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడిస్తే అది ప్రాసెస్లో ఉంది సార్, ఇంకా దానికి ఇంకా పూర్తి క్లియర్ చేయలేదు అని చెప్పడం జరిగింది. ఈరోజు ఎవరు లేని టైంలో వచ్చి అది గరీబోళ్లకు ప్రొవైడ్ చేసే అటువంటి స్ట్రీట్ వెండర్లను ఇలా కూలగొట్టడం జరిగింది. దాన్ని ఇంకోసారి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మా పీర్జాది కూడా మున్సిపల్ కార్పొరేషన్